హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆల్ రౌండర్ చింటూ. చాలా మంది వెయిట్ చేస్తున్న వీడియో అనమాట ఇది. నాకు కొంచెం లేట్ అయింది ఈ వీడియో పెట్టడానికి, కానీ ఇది పెట్టే లోపలనే చాలా అనర్థాలు అయితే జరిగిపోయాయి అనమాట నా ఛానల్లో. షార్ట్ వీడియోస్ ఒకటో రెండో పెడితే అవి కొంచెం వైరల్ అయ్యాయి. దానిలో ఏంటంటే ఒకటి కట్ అయిపోయింది వీడియో. నేను 1.5 minute వరకు ఏదో చేశాను అనమాట. చేస్తే కట్ అయింది ఆ వీడియో. దానికి నన్ను గట్టిగా వేసుకున్నారు. నాదంతా ఎలా ఉంటుందంటే, నేను ఇది షార్ట్ వీడియోలో కూడా చెప్తాను, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ పాలసీ అనమాట. మీరు రెస్పెక్ట్ ఇస్తే అండి అని నేను చాలా మర్యాదగా మాట్లాడతాను, లేదంటే సింపుల్ అబ్బా మీకు నేను విలన్ అయిపోతా అంతే. అలాగే మీలా నెగిటివిటీ స్ప్రెడ్ చేసే వాళ్ళకి, నెగిటివ్ పీపుల్కి నేను చాలా దూరంగా ఉంటా, సింపుల్ హైడ్ చేసేస్తాను అంతే. నాకేం ఫరక్ పడదు, నేనేం సంపాదించేది లేదు దీని నుండి, ఏం లేదు. నా ఎంజాయ్మెంట్ నా ఇష్టం, నేను ఏదైనా పెట్టుకుంటాను. నచ్చితే చూడండి, లేకపోతే మానేయండి. నేను ఇవే వీడియోస్ 10 మంది చూసేటప్పుడు పెట్టాను, 100 మంది చూసేటప్పుడు పెట్టాను, 1,00,000 మంది చూసేటప్పుడు కూడా పెడతాను. సరే, ఇవన్నీ పక్కన పెడితే, బై ద వే టెక్నీషియన్ అన్న కూడా కామెంట్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్ అన్న, సర్వీస్ మంచిగా చేశారు మాకైతే. ముందుగా అయితే అన్బాక్సింగ్ చేశారనమాట. అలాగే మీ అందరి డౌట్ని కూడా ఈరోజు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఏంటి అంటే కనుక, బ్రో మీరు ఒక వీడియోకి ఏసీ పైప్స్ దొంగతనం, కాపర్ పైప్స్ దొంగతనం అని టైటిల్ పెట్టావు, దాని లోపలేమో కంటెంట్ ఏం లేదని అంటున్నారు కదా. మనకి ఏంటంటే ఏసీ డెలివరీ ఇచ్చేటప్పుడు కొంతమంది, అందరూ కాదు, ఎక్కడో కొన్ని చోట్ల డెలివరీ ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కాపర్ పైప్స్ని దొంగతనం చేయడం అనేది జరుగుతుందంట. అంటే జరిగిందంట, జరుగుతుంది అంటే ఇప్పుడు జరుగుతుందని కాదు, అప్పుడు అలా జరిగేదంట. సో కాపర్ పైప్స్ వచ్చేసరికి 1 meter 850 రూపీస్ వరకు పడుతుంది. కాబట్టి 3 meters ప్రొవైడ్ చేస్తాడు కదా, ఆ 3 meters తీసేస్తే చాలా కాస్ట్లీ పైప్స్. కాబట్టి ఏం చేశాడంటే ఏసీ సప్లై చేసేవాడు ఒక హోల్ అయితే ఇచ్చాడనమాట. ఆ హోల్ని మనం ఇలా ప్రెస్ చేస్తే లోపల కాపర్ పైప్స్ అనేవి మనకి చేతికి తగులుతాయి. అలా చెక్ చేసుకోవచ్చు అని ఇన్ఫర్మేటివ్ వీడియోని నేను చేశాను. అది 1 minute తీసుకోవడం వల్ల కట్ అయింది అంతే, తప్పించి నేను ఏదో మిమ్మల్ని మిస్లీడ్ చేయాలన్న ఉద్దేశం అయితే నాది కాదు. ఒకవేళ అనుకుంటే ఇప్పుడు కాదు, నా వీడియో ఎప్పుడో వైరల్ అయ్యేవి, ఎందుకంటే అన్నీ అలాగే అడ్డదిడ్డంగా పెట్టేసేవాడిని టైటిల్స్. మా కాపర్ పైప్స్కి అయితే ఏం ప్రాబ్లం అవ్వలేదు, సేఫ్గానే వచ్చింది డెలివరీ మొత్తం కూడా. సరే, ఆ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా వీడియోలోకి వచ్చేద్దాము. షార్ట్ వీడియోస్లో చెప్పిన విధంగానే అవుట్డోర్ యూనిట్, ఇండోర్ యూనిట్ రెండు ఫస్ట్ అన్బాక్సింగ్ చేశారనమాట. రెండు బాగానే ఉన్నాయని తెలిసిన తర్వాత ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేశారు టెక్నీషియన్ బ్రో. ఇది అన్బాక్స్ చేయగానే దానిలో నుండి 2 చిట్టెలుకలు అయితే బయటకు వచ్చాయి. అది మా ఇంట్లో దూరిందా లేదంటే అక్కడ గోడౌన్లోనే దూరి ఇలా వచ్చిందా అర్థం కాలేదు. బై గాడ్స్ గ్రేస్ ఏంటంటే ఏమీ కొట్టలేదన్నమాట, అంత బాగానే ఉంది లోపల. అండ్ ఇంకొక క్లారిఫికేషన్ కూడా నేను ఇవ్వాలి. ఏంటంటే అదేదో వాటర్ పోస్తున్నారు ఏంటి ఏసీలో అన్నాను కదా, అది గ్యాస్ ఉందా లేదా అని చెక్ చేయడం అంట పైప్లో. అంటే ఈ కాపర్ పైప్స్లో మేబీ గ్యాస్ ఫిల్ చేస్తారు కావచ్చు, లేదా ఆల్రెడీ గ్యాస్ ఫిల్ అయ్యి వస్తుందేమో. ఇంకా కాపర్ పైప్స్ అయితే బెండ్ చేసుకోవాలన్నమాట. మనకి ఎలా ఫిట్టింగ్ ఎలా సరిపోతుందో అలా బెండ్ చేసుకోవాలి. ఇంకా మనం ఏసీ కూడా హాల్లో ఫిక్స్ చేద్దాం అనుకున్నాము, ఎందుకంటే బెడ్రూమ్లో అంటే మేము ఎక్కువ శాతం హాల్లోనే ఉంటాం కాబట్టి మనకి హాల్లో అయితేనే బాగుంటుంది, అందరూ వచ్చి కూర్చున్నప్పుడు కానీ పడుకోవడానికి కానీ అని. బట్ ఇంకో క్లారిటీ ఏముందంటే, బెడ్రూమ్లో వచ్చినంత కూలింగ్ అనేది హాల్లో రాకపోవచ్చు అని అయితే ముందుగానే మనకి మైండ్లో ఉందన్నమాట. ఎందుకంటే కొంచెం ఓపెన్గా ఉంటుంది కాబట్టి హాల్ అంటే, అదే బెడ్రూమ్ అయితే అంత క్లోజ్డ్గా ఉంటుంది కాబట్టి. బట్ ఫిట్టింగ్ కూడా మన బెడ్రూమ్లో కుదరదు, సన్ సైడ్ అనేది వచ్చేసింది అనమాట మనకి. అందుకే హాల్లోనే అయితే ఫిక్స్ చేస్తున్నాము. ఇంకా అవుట్డోర్ యూనిట్ కూడా తీసుకొచ్చి బయట పెట్టారు. ఇక్కడ డ్రిల్లింగ్ వర్క్ అదంతా కూడా కంప్లీట్ అయిపోయింది. కాపర్ పైప్స్ని కూడా బెండ్ చేసేసుకొని తీసుకొచ్చి దానికి లోపల దానికి బయట దానికి కనెక్షన్ అయితే ఇస్తున్నారనమాట టెక్నీషియన్ అన్న. అండ్ ఏసీకి స్టాండ్ కూడా మనం ముందుగానే కొనేసుకున్నాము. కాకపోతే ఏంటంటే మనకి బయట ప్లాస్టింగ్ అనేది లేదు. ఆ ప్లాస్టింగ్ లేకపోవడం వల్ల ఆ స్టాండ్ సరిగ్గా ఫిక్స్ అవ్వదు, పడిపోవచ్చు అనే ఉద్దేశంతో అదే స్టాండ్ వద్దండి సన్ సైడ్ మీద పెట్టేమని అన్నారనమాట. అండ్ ఇంకొకరు కామెంట్ చేశారు ఏంటంటే, నేను ఈ వీడియో చేసే కంటే ముందు వరకు వచ్చిన కామెంట్స్ని మాత్రమే నేను దీనిలో చెప్పబోతున్నాను. అక్కడ రెక్టాంగులర్గా హాలోగా ఉంది ఏంటి, ఆ స్పేస్ ఏంటి అని అడుగుతున్నారు. ఆ స్పేస్ ఏం లేదు, అక్కడ ఆల్రెడీ మనకు ఒక మూత వస్తుంది, దాని లోపల ఏంటంటే కనెక్షన్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడానికి అనుకుంటున్నాను నాకు తెలిసినంత వరకు అయితే. సో ఫైనల్లీ మీ డౌట్స్ అన్నిటిని నేను తీర్చేసానని అనుకుంటున్నాను. నేను ఉంటుంటే ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కూడా మీకు డీటెయిల్గా ఇంకా చెప్పేవాడినేమో. నేను కూడా చూసి ఏం జరిగిందో గెస్ చేసి మీకు చెప్పడమే. అండ్ ఇది పెట్టిన తర్వాత కూడా నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అనమాట ఏసీ గురించి. కొంతమంది అనేవాళ్ళు అనమాట, ఒక పెద్ద హాల్కి ఒక ఏసీ ఉంటే సరిపోతుంది కదా, ఎందుకు 2-3 ఏసీలు పెట్టుకుంటారని చెప్పేసి. నేను అలాగే అనుకునేవాడిని, కానీ ఏంటంటే క్లారిటీ వచ్చింది. ఒక ఏసీ అంత పెద్ద హాల్ని కూల్ చేయాలంటే కంప్రెసర్ మీద చాలా ప్రెషర్ పడుతుంది అనమాట. అందుకని 2-3 ఏసీస్ పెట్టుకుంటారు ఒక పెద్ద హాల్ ఉంటే. అలాగే ఒక రూమ్లో ఏసీ పెట్టేసి ఇంకొక రూమ్ కూడా వస్తుంది కదా అని తలుపులు తీసేసి ఉంచుతాము. అది కూడా కొన్నిసార్లు పర్లేదు, కానీ ప్రతిసారి అలా అంటే అది కూడా సెట్ అవ్వదు. ఎందుకంటే ఈ రూమ్లో ఉన్న కూలింగ్ ఆ రూమ్లోకి వెళ్ళిపోతుందంటే అగైన్ మళ్ళీ కంప్రెసర్ మీద ప్రెషర్ పడిపోతుంది. సో అలా కొత్త విషయాలన్నీ కూడా తెలుసుకున్నాను అనమాట. అలాగే మనం ఆఫర్ గురించి కూడా అంటే
ఆఫర్ గురించి కూడా ఒక నెగిటివిటీ అయితే వచ్చింది. ఏంటంటే ఆఫర్‌లో తీసుకొనలేదు మీరు, ఆఫర్‌లో తీసుకోకుండా అది ఇది అని ఏదో సంథింగ్ చెప్పారనమాట. మొత్తానికి జరిగింది ఏంటంటే మనం తీసుకుంది ఆఫర్‌లోనే. బట్ ఏంటంటే అది డెలివరీ వచ్చింది ఏంటంటే ఆఫర్ అయిపోయిన తర్వాత వచ్చింది. కానీ మనం ఆఫర్‌లో తీసుకున్న ప్రకారమే కదా జరిగేది. అది కూడా నేను అసలు ఎవరి మీద నెట్టలేదు. డిపార్ట్మెంట్ వాళ్ళు కన్‌ఫ్యూజ్ అయ్యారు అని చెప్పాను. దెన్ మళ్ళీ నేను క్రాస్ చెక్ చేసుకొని మళ్ళీ వాళ్ళకి చెప్పడం కూడా జరిగిందని కూడా చెప్పాను. దాన్ని కూడా ఎటో తీసుకెళ్ళిపోయారనమాట ఆ మ్యాటర్‌ని కూడా. సింపుల్ అండి. ఈ వీడియోస్ ఇన్ని ఉంటాయి, అసలు ఇన్ని పెట్టుకుంటాను నేను అని కూడా నేను అనుకోలేదు. ఏంటంటే నా వ్లాగ్సే నాకు ఎక్కువ ఉంటాయి. నేను వచ్చేదే వారానికి ఐ మీన్ 2 నెలలకు ఒకసారి వస్తాను. అప్పుడే తీసుకొని అన్నీ పెట్టుకుంటాననమాట. మాకు తెలిసిన మా హన్ను తెలుసు కదా! సో, తను ఇన్ని వీడియోస్ తీశాడు కాబట్టి సరే 1, 2 పెడదాం అన్నట్టుగా పెట్టాను. మంచి రీచ్ వచ్చింది కాబట్టి, అడుగుతున్నారు కాబట్టి వీడియోస్ అన్నీ పెడతా ఉన్నాననమాట. ఎంత ఇది అవుతదనైతే నాకు తెలీదు నిజంగా. ఎవరెవరో ఏదేదో చెత్త పెడుతుంటే చూస్తారు. అబ్బా! వావ్! అంటారు గానీ, ఇంత మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ పెడితే దానిలో కూడా మీరు నెగెటివ్స్ ఎతుక్కొని ఇంత హడావిడి చేస్తారని అయితే అనుకోలేదు. నేను మంచి ఉద్దేశంతోటే మంచిగా చేశారనే పెట్టాను కానీ, మీరేదో అపార్థం చేసుకొని నేను అనేది వ్యూవర్స్‌ననమాట. చేసుకొని ఏదో అనుకోని నా సబ్స్క్రైబర్స్ అయితే నన్నెప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటారు. నా వీడియోస్ చూస్తా, లైక్ చేస్తా ఉంటారు. వాళ్ళకనే కాదు, ఎవరైనా వ్యూవర్స్ ఎవరున్నా సరే థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా. ఇంకా మాకు సర్వీస్ గురించి మాట్లాడితే టెక్నీషియన్ అనేది చాలా బాగా చేశారు. దానిలో ప్రాబ్లమే లేదనమాట. ఈ ఏసీ ఇన్ఫర్మేటివ్ వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ మీ అందరికీ కూడా కొంచెం ఏదో ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను, హెల్ప్ఫుల్ అయ్యి ఉంటుంది అని అయితే ఆశిస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఏసీ పెట్టుకోవాలి అనుకునే వాళ్ళకైతే షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.